హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు రియల్ ఎస్టేట్. మీ ముందుకైతే ఒక మంచి 2.75 సెంట్స్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకొచ్చేసాను. ఈ హౌస్లో కంప్లీట్గా కబోర్డ్ ఫినిషింగ్ అయితే చేసి ఇవ్వడం జరిగిందనమాట. అంటే మన కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఇలాగ టీవీ యూనిట్ కానీ ఎవ్రీథింగ్ కబోర్డ్ ఫినిషింగ్తో అయితే ఉంటుంది. అండ్ కుట్కు రోడ్లో ఉన్న డిమార్ట్ నుంచి ఈ హౌస్కి జస్ట్ 5 minutes బైక్ రైడ్ అనమాట. ఎక్కువ దూరం అయితే ఉండదు. సో లేట్ చేయకుండా మీకు ఈ హౌస్ వీడియో ఫాస్ట్గా కంప్లీట్గా చూపించేస్తాను. ఎండ్ వరకు చూసేయండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో లేట్ చేయకుండా ఈ హౌస్ వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మీరు ఇది చూస్తున్నారు, హౌస్ యొక్క ఎలివేషన్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో మనకి మంచి గుడ్ లుకింగ్ ఎలివేషన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. హౌస్ ముందు 30 feet రోడ్ అయితే ఉంటుంది. హౌస్ లోకి ఎంట్రీ కాగానే ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట. మంచి స్పేసియస్ గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి వాస్తు ప్రకారం కంపౌండ్ వాళ్ళకి కట్టకుండా గ్యాప్ అయితే వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఏదైతే చూస్తున్నారో గుడ్ లుకింగ్ ఎలివేషన్ టైల్స్ అనమాట. అండ్ అలాగే సీలింగ్ కి మనకి ఇలాగా పీవీసీ సీట్స్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ అది వచ్చేసి కామన్ టాయిలెట్ అంటే గెస్ట్ టాయిలెట్ అయితే ఒకటి బయట ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చూస్తున్నారు, ఇది వచ్చేసి టెక్ డోర్. మనకి ఇలాగే సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉందో వాషింగ్ ఏరియా ఉంటుంది. మనకి వాషింగ్ ఏరియా కూడా ఇలాగ సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సెక్యూరిటీ కోసం. సో ఇది వచ్చేసి స్పేసియస్ గుడ్ లుకింగ్ హాల్ అనమాట. హాల్లో మనకి ఇలా గుడ్ లుకింగ్ పిఓపి అండ్ టీవీ యూనిట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా మనకి స్పేసియస్ హాల్ అనమాట. సో మంచి గ్రానైట్ అయితే యూజ్ చేయడంతో మనకి వాల్కి ఇలా టెక్స్చర్ అయితే ప్రొవైడ్ చేసి చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట హాల్ని. ఇదేదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అనమాట. కిచెన్ వచ్చి మంచి స్పేసెస్గా అయితే ఉంది. అండ్ మనకి వాస్తు ప్రకారం పూజా రూమ్ కూడా ఇలా డిజైన్ చేయడం జరిగింది. వాటికి కబోర్డ్స్ కూడా చేయించారు. అండ్ ఇక్కడ మనకి మీరు ఈ ఏదైతే గ్యాప్ ఉందో ఇక్కడ గ్లాస్ ఫినిషింగ్ కానీ లేదంటే మనకి కంప్యూటరైజ్డ్ డిజైన్స్ వస్తాయి. ఆ డిజైన్స్తో మీరు ఏదైనా ఐడియల్స్ కానీ దేవుడి ఐలైన్స్ అట్లా పెట్టుకోవడానికి కూడా అలా ప్లేస్ అయితే ప్రీ ప్లాన్డ్ వదలడమే జరిగింది అనమాట. సో మంచి స్పేస్ అయితే ఉంది. కిచెన్ ఇరుగ్గా అయితే లేదు, స్పేసెస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కోసం విండో కూడా కిచెన్ లోకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇదంతా మనకి సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో రెగ్యులర్ యూసేజ్ కోసం మనకి ఏదైతే చూస్తున్నారో మీరు ఇది రెగ్యులర్ యూసేజ్ కోసం గ్లాసీ ఫినిషింగ్ తో మనకి ఇలాగా కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. కింద కూడా కబోర్డ్స్ ఉంటాయి. సో మీకు ఓవర్వ్యూ నేను చూపిస్తాను ఒకసారి ఫాస్ట్గా. స్పేస్ అయితే చాలా మంచిగా ఉంది. కిచెన్లో ఇరుగ్గా అయితే లేకుండా చాలా మంచి స్పేసెస్తో ఈ యొక్క కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక హ్యాండ్ వాష్ అయితే వచ్చేది. మీకు ఫాస్ట్గా ఒకసారి నేను కిచెన్ అయితే చూపిస్తాను, చూసేయండి. అండ్ మెయిన్ థింగ్, ఇప్పుడు మీరు ఒకసారి ఇప్పుడు నేను ఈ వీడియో పెడతాను కదా, ఇక్కడ ఈ హౌస్ ఒకటే ఉండదండి. మీరు ఒకసారి వస్తే నేను ఈ హౌస్తో పాటు 2 or 3, ఎందుకంటే ఆల్మోస్ట్ ఏరియాస్లో ఉన్న అన్ని హౌసెస్ సేల్కి ఉండేటివన్నీ ఆల్మోస్ట్ నా దగ్గర ఉంటాయి. కొన్ని మనం మార్కెట్లో పెట్టాము, కొన్ని మార్కెట్లో పెడతాము. సో మీరు అది గమనించాలిగా కోరుతున్నాను. మీరు ఒకసారి వస్తే ఈ హౌస్తో పాటు మీకు 3-4 హౌసెస్ లైక్ విచ్ యూ వాంట్, ఈస్ట్ ఫేస్ కావాలా, నార్త్ ఫేస్ కావాలా, వెస్ట్ ఫేస్ కావాలా, సో వాట్ ఆర్ అవైలబిలిటీ అయితే మన దగ్గర. అంటే నేను ఏమంటున్నానంటే ఒక హౌస్ కోసమే మీరు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. మీరు ఈ హౌస్ వీడియో చూస్తున్నారంటే ఇలాంటివి నా దగ్గర ఇంకా ఉంటాయి హౌసెస్. సో చుట్టుపక్కల నేనున్న హౌసెస్ అన్ని మీకు చూపిస్తాను. మీకు ఏ హౌస్ నచ్చినా ఆ హౌస్ రేట్ మాట్లాడించి మీకు మంచి నెగోషియబుల్తో మీరు ఒక హౌస్కి ఓనర్ అయ్యేలాగైతే నేను చేయగలను అనమాట. ఫాస్ట్గా మీకు నేను హౌస్ వీడియో కంప్లీట్ చూపిస్తాను. రేట్స్ అన్ని మన వీడియోలు తీసుకొచ్చాను. సో ఇక్కడ చెప్పాను కదా ఒక హ్యాండ్ వాష్ అయితే వచ్చింది. అండ్ ఇదేంతో ఏదైతే ఉందో సెల్ఫ్స్ అయితే చూడండి, చాలా ఎక్కువ సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మనకి ఇక్కడ కింద పక్క కూడా సెల్ఫ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా సుంచు కూడా సెల్ఫ్ చేయించడం జరిగింది. సో పూజా రూమ్ 1 second చూడండి. దీనికి మనం ఏది కావాలంటే ఇక్కడ డోర్స్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. సో ట్యాబ్స్ ఫిట్టింగ్ మాత్రం పెండింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో కిచెన్ నుంచి హాల్ యొక్క ఓవర్వ్యూ ఇలా ఉంటుంది. టీవీ యూనిట్ 2 bedrooms అండ్ హాల్ అంటే ఈ విధంగా కనిపిస్తుంది ఈ యొక్క కిచెన్ ఓవర్వ్యూ. కిచెన్ నుంచి ఓవర్వ్యూ హౌస్ యొక్క. సో మనం అలా ముందుకు వచ్చేసినాం అనుకోండి, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా అయితే ఉంది. సో మీరు స్పేస్ చూడొచ్చు. మీకు వీడియోలో అర్థం అవ్వకపోవచ్చు, మీరు ఒకసారి వచ్చి చూడండి. ఎందుకంటే మీరు నచ్చితేనే కొంటారు, నచ్చకపోతే ఇదేమి ఒక 500 షర్ట్ కాదు, మీకు బలవంతంగా బాగుంది తీసుకోండి అని చెప్పి నేను మీకు అదేమంటారు అంటబెట్టడానికి. సో ఇలాగ బెడ్రూమ్లో ఒక వాల్కి డిఫరెంట్ కలర్ థీమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా కబోర్డ్స్ చేయించారు మనకి. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా కబోర్డ్స్ చేయించి మనకి దానిపైన కూడా కబోర్డ్స్ చేయించడమే జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనకి వెస్ట్ సైడ్కి వెళ్ళడానికి డోర్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి కంపౌండ్ వాల్కి సేఫ్టీ గ్రిల్స్ అయితే చేయించారు. ఇందాక మీకు చూపించాను కదా వాషింగ్ ఏరియాలో చేయించడం జరిగిందని. సో మనకి అలాగే సో ఇలాగా మనకి బ్యాక్ సైడ్ కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే చేయించారు. స్పేసియస్ వాష్రూమ్ అనమాట. సో ట్యాప్స్
అవి టాయిలెట్ సింక్స్ అవి పెండింగ్ ఉంటాయి. సో మీరు కొన్న తర్వాత అవన్నీ ఫిట్టింగ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ బెడ్రూమ్ నుంచి హాల్, కిచెన్ ఓవర్ వ్యూ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసెస్గా అయితే ఉంది. అండ్ దాంట్లో కూడా ఇలాగ కబోర్డ్స్ చేయించడం జరిగింది. అండ్ అటాచ్డ్ వాష్రూమ్, వెంటిలేషన్ కోసం కూడా విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో మీరు ఏదైతే హౌస్ వీడియో చూసారో ఈ హౌస్ డీటెయిల్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. 22x55 సైజులో అయితే ఉంటుంది. 2.75 సెంట్స్ అనమాట. దీంట్లో మనకి కన్స్ట్రక్షన్ వచ్చి చాలా నీట్గా అండ్ వెల్ మెయింటైన్డ్గా, అంటే మనకి బెడ్రూమ్ సైజులు కానీ, హాల్ సైజ్ కానీ, అలాగే కిచెన్ సైజ్ కూడా మంచిగా సెటప్ అయితే చేయించడం జరిగింది అనమాట. సో మీకు కబోర్డ్స్ మీరు చూడండి, వచ్చి వీడియోలో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. రియల్గా మీరు వచ్చి చూసినప్పుడు యూ విల్ గెట్ మోర్ ఇంప్రెస్ అనమాట. హౌస్ చూసినప్పుడు ఒక వాస్తవాలను తీసుకొచ్చి చూపించినా కూడా మీకైతే వాస్తవకరంగా అయితే అన్ని సెటప్స్ అయితే ఉంటాయి అనమాట. మీన్ టాయిలెట్స్ కానీ, కిచెన్ కానీ, ఎవ్రీథింగ్ కానీ మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే నేను చెప్తున్నాను కదా, మంచి స్పేస్ అయితే, చాలా మంచి స్పేసెస్ అయితే ఉన్నాయి బెడ్రూమ్స్లో. అండ్ టీవీ యూనిట్ ఏరియాలో నాకు ఇక్కడ కిచెన్లో చాలా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కింద కూడా సెల్ఫ్స్ ఉంటాయి. అది చాలా మంచిగా ఉంది. అండ్ ఇది కదా చెప్పాను కదా, 2.75 సైజ్, 22x55 సైజు, ఈస్ట్ ఫేసింగ్ హౌస్. మనకి ఇది నందికొట్కూరు రోడ్లో డిమార్ట్ ఉంది కదా, నందికొట్కూరు రోడ్లో ఉన్న డిమార్ట్కి ఈ హౌస్కి జస్ట్ బైక్ మీద 5 minutes కూడా పట్టదు. నేను ఎందుకు మీకు ఇవి ఇలా చెప్తున్నానంటే, సో మోస్ట్లీ అందరి దగ్గర ఉంటాయి ఈ హౌసెస్, ఏది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ దగ్గర, అందరి దగ్గర ఉంటాయి. నేను ఎందుకు హైడ్ చేస్తున్నానంటే, సో నేనేమంటే నా ఎఫర్ట్, నేను వచ్చి ఇంతగా వీడియో తీసి చూపించి ఎడిట్ చేసుకొని మీకు అప్లోడ్ చేసి యూట్యూబ్లో, ఇది మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య అందరూ లైక్ల కోసం, షేర్స్ కోసం, వ్యూస్ కోసం ఇలా చేస్తుంటారు హౌస్ వీడియోస్ అని చెప్పి కొందరు అపోహ పడుతుంటారు. మనం చేసేది కర్నూలు హబ్లో రియల్ ఎస్టేట్ బిజినెస్, అది కూడా జెన్యూన్ రియల్ ఎస్టేట్ బిజినెస్. మీకు ఇది హౌస్ నచ్చిందంటే మీకు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను. మీకు రేట్ కూడా మంచిగా మార్కెట్లో నడుస్తున్న, చుట్టుపక్కల నడిచే మార్కెట్ రేట్లో కూడా మీకు మంచిగా నెగోషియేషన్ చేపించి నేనైతే మీరు ఈ హౌస్కి ఓనర్లాగా నేను చేయగలను. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. మనం లైక్ల కోసము, షేర్ల కోసము, ఏదో యూట్యూబ్లో వీడియోస్ కోసం మనం చేయట్లేదు. బిజినెస్ కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మన బిజినెస్ వచ్చేసి, మీరు అది గుర్తుపెట్టుకోండి. అండ్ సో అపార్ట్ ఫ్రమ్ దిస్, మనకు చెప్పాను కదా, రేట్ విషయానికి వచ్చేసి ఓనర్ వచ్చేసి 66 lakhs చెప్తున్నారు. 66 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి అయితే వచ్చేసింది. సో మీరు ఈ హౌస్ చూసి మీరు నచ్చింది, మీరు కొంటాను అంటే కూడా నేను అందులో నెగోషియేషన్ చేపించి మీరు మంచి రేట్కి మీరు ఈ ఇంటికి కొనే విధంగా చేయగలను. సో ట్రై టు అండర్స్టాండ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీరు అర్థం చేసుకొని మీరు వచ్చి నా తరపు నుంచి చూసి మీరు కొనాలనుకుంటే నేను మంచి రేట్కే మీకు ఈ హౌస్ అయితే ఇప్పగలను అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు కర్నూలులో ఎవరైనా హౌస్ సేల్ చేయాలనుకున్నా, సిటీలో చాలామంది సిటీలో అడుగుతున్నారు, ఎవరైనా మీరు సెకండ్ హ్యాండ్ హౌస్ కానీ, పాత హౌస్లు ఉంటాయి కదా సిటీలో, ఒక 60 లక్షల బడ్జెట్లో అమ్మేద్దాము అని కొన్ని ఉంటాయి కదా, 50 లక్షలు, 60 లక్షలు, 1.5 సెంట్లు, 2 సెంట్లు, 3 సెంట్లు, అలా పాత హౌసెస్ కూడా ఉంటాయి కదా మంచి ఏరియాస్లో. మీరు ఏం హెసిటేట్ అవ్వద్దండి. మీరు పాత హౌస్ సేల్ చేయాలనుకుంటే కూడా నాకు ఫోన్ చేయండి. మీరు యూట్యూబ్లో వీడియో పెట్టి ఇలా సేల్ చేయమని నేను చేస్తాను. లేదంటే కూడా సో మాకు కాల్స్ వస్తుంటాయి కదా, కస్టమర్స్ రిక్వైర్మెంట్ చెప్తారు కదా, వీడియో పెట్టకుండా మార్కెట్లో ఇలాగ యూట్యూబ్లో పెట్టకుండా కూడా నేను ఆ హౌస్ని సేల్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. నేను బయర్స్ సడన్ వాళ్ళ బడ్జెట్ ఉన్న బయర్స్ అదే వాట్సాప్లో ఫొటోస్ కానీ అవి పంపించేస్తాను. అంటే 1-to-1 కాన్వర్జేషన్ ఉంటుంది. ఇలా మార్కెట్లో పబ్లిక్ అయితే చేయను అనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు బిల్డర్ కానీ, డెవలపర్ కానీ ఉంటే మీరు ప్రాపర్టీస్ మా ఛానల్ ద్వారా మార్కెటింగ్ చేసి సేల్ చేయాలనుకుంటే కూడా మీరు నాకు కాల్ చేయండి ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి. సో ఇది వాళ్ళ వీడియో. నేను మరిన్ని హౌస్ సేల్కున్న హౌసెస్ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు వాటిని కూడా చూసేయండి. ఏదైనా నచ్చిందంటే మీరు డైరెక్ట్ కాల్ చేయండి. కాల్ చేసి ఒకసారి విజిట్ చేయండి. సో ఫర్దర్గా మీకు ఏదైతే నచ్చుతుందో నేను ఆ హౌస్ మీకు ఇప్పించి మీరు ఒక హౌస్కి ఓనర్ అయ్యే విధంగా నేను చేయగలను. అండ్ వన్స్ అగైన్ ఇది సంక్రాంతి ముందో సంక్రాంతి రోజు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై కర్నూలు హబ్ వీడియోస్. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుండండి. మరిన్ని ప్రాపర్టీస్ మీ ముందు తీసుకొస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.